మరి నా పేరు ఉడతా శ్రీనివాసరావు, మంగళగిరి నుంచి. ఈరోజు మరి ముగ్గురు కౌన్సిలర్స్ ఒక ఎంపీటీసీ నెంబర్తో కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరటం జరిగింది. గతంలో నేను టీడీపీ పార్టీ నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి సేవలో మేము కూడా కలిసి సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేయాలని, మంగళగిరి నుంచి బీసీలు ఎక్కువగా ఉన్నాం, పద్మశాలి కులం నుంచి. మరి మా బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో ఆయనతో కలిసి నడిచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, అలాగే మా సోదరులు మునగపాటి వెంకటేశ్వరరావు గారు, వంగర శకుంతల గారు, మరి మా అన్న గోపిరెడ్డి గారు, మరి మా వేమారెడ్డి గారు, మరి అందరూ కార్యకర్తలు అందరం కూడా కలిసి, బొక్క నరసింహరావు గారు ఎంపీటీసీ గారు, అందరం కూడా ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. తప్పకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా కష్టపడి పనిచేసి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, మాకు బీసీల నుంచి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదనే ఒక ఉద్దేశంతో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రేపు చేస్తారనే ఒక ఉద్దేశం. ఈ బీసీలకి మంచి ప్రాముఖ్యత ఇస్తున్నారు. మేము బీసీ వర్గానికి చెందిన వాళ్ళం, పద్మశాలి కులానికి చెందిన వాళ్ళం. మరి అదేవిధంగా ఈ కులానికి మాకు మంగళగిరి సీట్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. దానికోసం వీరు చేసే పనులన్నీ కూడా మాకు నచ్చి వారి పార్టీలో చేరడం జరిగింది. నా పేరు బి నరసింహారావు, నేను పెదవట్లపూడి ఎంపీటీసీ నెంబర్ని. మరి ఈరోజు ఎమ్మారెడ్డి గారు, గోపిరెడ్డి గారు సమక్షంలో మరి జగన్ గారి చేత మేము కండేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. కారణం ఏంటంటే నేను పార్టీ మారడానికి కారణం, నేను ఎస్సీ అయితే ఎస్సీ సప్లాన్లో 44,000 కోట్లు మరి సెంట్రల్ నుంచి వస్తే కనీసం సప్లాన్ నిధులని పక్కదారి మళ్లించి పసుపు కుంకుమ అని చెప్పేసి మా నిధులని మాకు చెందనీయకుండా మరి ఎవరెవరికో ఇచ్చేసి మరి ఎస్సీలను అన్యాయం చేస్తున్నానని చెప్పేసి నేను ఈ బాధతో ఈ పార్టీలో చేరాను. రాబోయే కాలంలో జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ మరి గోపిరెడ్డి గారు, వేమారెడ్డి గారి ద్వారా మేము ఈరోజు జగన్ గారి నాయకత్వంలో చేరటం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మరి బీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, మరి బీసీ ఎక్కువ మంది ఉన్నారు కనుక బీసీకి ఎక్కువ కేటాయిస్తున్నారని ముఖ్య ఉద్దేశంతో జగనన్న గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని, జగనన్న గారి అడుగుజాడలో ఉండి వారిని ముఖ్యమంత్రిగా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. నా పేరు షేక్ అక్రమ్. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరాను, వైఎస్ఆర్ పార్టీలో. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానివ్వండి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎన్నో పథకాలు ఇచ్చి ముస్లిమ్స్కి ఈరోజు మా పిల్లలు చదువుకోవడానికి బాసటేసిన రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల మేము ఈరోజు ఈ అభివృద్ధికి చెందాం. కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి పూర్తిగా సహకరించి అహర్నిశలు కృషి చేస్తామని సంవహించుకుంటాం.